అట్లాంటి ఒక ఉండాలి. జ్యోత్స్న గారు. పవన్ గారు సారీ ఇందాక ఐ జస్ట్ గాట్ అన్ ఇంపార్టెంట్ కాల్. అయితే నేను ఇందా నుంచి వింటుంటే నాకు ఒకటి ఎక్కడో ఏంటంటే మనకి ఈ వర్క్ కరోనా వచ్చిన తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ అనే కాన్సెప్ట్ వచ్చిందండి. వర్క్ ఫ్రమ్ హోమ్ అనేటప్పటికీ జగన్మోహన్ రెడ్డి కూడా ఏమనుకుంటున్నాను అంటే నేను కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తా అనుకుంటున్నాను. అన్నిటికీ ఆప్షన్ ఉండదండి మేడం. 5 ఏళ్ళు చేసింది అదే కదా అంటున్నారు ప్రజలు. అదే అంటున్నా, అది ఆప్షన్ ఉండదని ఎవరో ఒకళ్ళు బుర్రలో పెట్టాలి కదా. మా శ్రీనివాస్ గారు లాంటి పెద్దలు ఎవరైనా వీలైతే ఎప్పుడైనా, అంటే ఆయన మాట వినడు బట్ స్టిల్ ఏమన్నా వీలైతే ఎప్పుడన్నా ఎక్కడన్నా ఒక కనీసం మెసేజ్ అంటే ఫోన్ లేదు పోనీ మెసేజ్ పంపిద్దామంటే ఏంటో కష్టాలు. పాపం జగన్మోహన్ రెడ్డికి వచ్చిన కష్టాలు ఎవరికి రాకూడదు, పగవాడికి కూడా రాకూడదు. లోకేష్ గారు కొనిస్తున్నారు కదా, ఫోన్ కొనిచ్చారా సార్? పంపిద్దాం అనుకున్నాను సార్, ఏ అడ్రస్ కి పంపించాలో అర్థం కాక ఆగాను సార్. అంటే మరి ఇక్కడ ఉంటున్నాడా, తాడేపల్లిలో ఉంటున్నాడా, లేకపోతే యలాంకలో ఉంటున్నాడు, ఏ ప్యాలెస్ కి ఫోన్ పంపించాలో అని ఇంకా మీమాంసలో ఉన్నాను సార్. మాకు ఆ క్లారిటీ రాగానే పంపిస్తాను. లేకపోతే వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్ లాగా ఏంటండి నాకు అర్థం కాదు. ఇందాక అదే చెప్పా కదా పిచ్చి పైత్యం. ఇక్కడ నేను ఇందాక ఐ వాజ్ జస్ట్ టాకింగ్, నేను ఒక కన్ఫర్మేషన్ తీసుకున్నాను సార్, అందుకే ఐ హాడ్ టు టేక్ దట్ కాల్. పంజాబ్ నుంచి భటిండా కాన్స్టిట్యున్సీ నుంచి శిరోమణి అకాలీదళ్ నుంచి ఎంపీగా ఉన్నటువంటి హర్స్మృత్ కౌర్ బాదల్ కిందని 2019 నుంచి 24 వరకు జరిగినటువంటి 17th లోక్సభ సెషన్స్ లో ప్రొలాంగ్డ్ అబ్సెన్స్ పార్లమెంటరీ సెషన్స్ లో ఉంది కాబట్టి ఆమెని డిస్క్వాలిఫై చేశారండి ఫర్ ప్రొలాంగ్డ్ అబ్సెన్స్. నేను మీకు క్లియర్ గా చెప్తాను, ద మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఫ్రమ్ పంజాబ్ వాజ్ డిస్క్వాలిఫైడ్ ఫర్ బీయింగ్ అబ్సెంట్ ఫర్ 60 consecutive days without permission. లీవ్ లెటర్ ఇవ్వకుండా అబ్సెంట్ అయితే స్కూల్ నుంచి రెస్ట్రికేట్ చేస్తారండి, పంపించేస్తారు, బాబాయ్ గుడ్ బై అని చెప్తారు. అలానే జగన్మోహన్ రెడ్డికి కూడా ఆప్షన్ ఉందేమో అని మేము అనుకుంటున్నాం, భావిస్తున్నాం. కనీసం అట్లా అన్న పులివెందుల ప్రజలు బయటపడతారేమో, ఏదో మొన్నేదో ఏమంటారంటే తప్పు చేస్తాం కదా, ఇప్పుడన్నా మేము తప్పును సరిదిద్దుకుంటామని ఒక ఆప్షన్ వాళ్ళకి వస్తుందేమో అని మా ఆలోచన. ఇంకోటి ఏంటంటే ఇందాక మా అన్నగారు వెంకటేశ్వర గారు అన్నారు ఏంటో భయమో ఏంటో అంటే, భయం ఉండక ఏముంటుందండి. స్పీకర్ కుర్చీలో అయ్యన్న గారు, పోనీ ఒక నిమిషం ఆయన పక్కకు జరుగుతారంటే RRR గారు, పోనీ అక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరితో అన్నా మనకి ఏమన్నా ఎవరిని ఏమైనా అనకుండా ఉన్నామంటే చంద్రబాబు, అంటే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి మంత్రులుగా ఉన్నటువంటి లోకేష్ గారు కావచ్చు, అచ్చెన్నాయుడు గారు కావచ్చు, కొల్ రవీంద్ర గారు కావచ్చు, ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టినటువంటి దాఖలాలే కదా. అంటే చూపులతోనే భయపట్టిస్తారా వాళ్ళు? ఏమనాల్సిన అవసరం లేదు. అండ్ మీరేమన్నా జగన్మోహన్ రెడ్డి పాత వీడియోలు ఏమన్నా బాగా చూసారా? మీరు ఇలా పెడితే నేను భయపడను, ఇలా పెడితే నేను భయపడను అని అన్నాడు. ఆ వీడియో చూసారా ఈ మధ్య కాలంలో? మీరు చూడలేదు. మరి అలా అన్నందుకు ఇలా పెడితే నేను భయపడుతున్నా ప్రజలు తాట తీసి 11 గుంజి పెట్టారు. నేను ఎందుకంటున్నా అంటే హౌ కెన్ ఈ ఫేస్ అండి, ఆ సభలో ఉన్నటువంటి సభ్యులను ఎవరిని ఫేస్ చేసేటువంటి దమ్ము ధైర్యం జగన్మోహన్ రెడ్డికి లేదు. ప్రజల పక్షాన నిలబడేటువంటి ఆ నైతికత జగన్మోహన్ రెడ్డికి లేదు, ధైర్యం లేదు, నైతికత లేదు. ఇక ఈ మనిషి వచ్చే విలువలు విశ్వసనీయత, నా మొహం అక్కడ ఎక్కడ ఉందండి విలువలు విశ్వసనీయత? ఏమున్నాయి విలువలు? సొంత తల్లి చెల్లి పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఆత్మ అనుకునేటువంటి విజయసాయి రెడ్డి దగ్గర నుంచి అందరూ కూడా కాండ్రించి ఉమ్మేశారు జగన్మోహన్ రెడ్డి మీద. అయినా సిగ్గు ఎగ్గు లేకుండా, అంటే మా దగ్గర ఒకటి ఉంటుంది, దున్నపోత మీద వాన పడ్డట్టు అని ఒక సామెత ఉంటుందండి. ఇక్కడ మళ్ళీ దున్నపోతాను నేను ఎవరిని అంటున్నాను, మీరు నన్ను అడగద్దు మన పవన్ గారు. కానీ ఆ మాటకి సామెత ఏదో నోటికి వచ్చిన సామెత చెప్తున్నాను నేను. అలా చర్మం మందవండి, కనపడదు, ఏమి కాదు. ఏముంది అక్కడ కన్క్లూడ్ చేయడానికి? రాడు సార్ అసెంబ్లీకి. కన్క్లూడ్ చేయండి మేడం అంటే రాడు. మరి ఏం చేస్తారు మీరు? ఏమో లీవ్ లెటర్ ఇస్తాడు ఏమో చూస్తున్నాం మేము. అంటే ఎవరితోనైనా పంపిస్తారని చూస్తున్నారా, వచ్చిస్తాడా ఏంటది? అంటే ఇప్పుడు లీవ్ లెటర్ ఇస్తే ఏమని ఇవ్వాలి సార్? మీరు కన్క్లూజన్ అనకండి, ఒక నిమిషం చెప్తాను. లీవ్ లెటర్ ఇస్తే ఏమని ఇవ్వాలి? నాకు జ్వరం వచ్చింది నేను రాను, లాస్ట్ టైం లాగా నేను ముఖ్యమంత్రిని, నేను వస్తే చాలా డబ్బులు ఖర్చు అయిపోతే అందుకే నేను కోర్టుకు రాను అన్నట్టు కాదు కదా. నాకు జ్వరం వచ్చింది నేను రాను, లేకపోతే మా అమ్మకి బాగాలేదు నేను రాను, లేకపోతే ఇంకోటో ఏదో తీసుకోవాలి. ఇవాళ ఎక్స్క్యూజెస్ తీసుకోవడానికి కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర ఏమీ లేదు. సో ఖచ్చితంగా డిస్క్వాలిఫికేషన్ దిశగానే జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నాడని మేము అనుకుంటున్నాం. పులివెందుల ప్రజల మీద వాళ్ళ నెత్తిన పాలు పోసిన వాళ్ళు. ఈనాడులో బ్యానర్ ఐటమ్ చూడగానే హత్యలు చేసిన వారు పార్టీలని నడపడమా,
సుప్రీంకోర్టు ధర్మాసనం ఆశ్చర్యం. అదే ఇప్పుడు ఇందాక గాది వెంకటేశ్వర గారు మాట్లాడిన దాంట్లో కూడా